హలో ఫ్రెండ్స్. అంటే అమ్మ, అంటే ఆవకాయ. అలాంటి మనందరికీ ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడిని ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకుందామా? నేనైతే మా ఇంట్లో చేసిన ఆవకాయ పచ్చడి రెసిపీని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నా. ముందుగా ఈ ఆవకాయ పచ్చడి తయారీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మామిడికాయ ముక్కలు, ఆవపిండి, కారం, సాల్ట్, మెంతులు, వెల్లుల్లి, వేరుశనగ నూనె. ఈ పచ్చడి తయారీ విధానం కోసం నేను 3 కిలోల మామిడికాయ ముక్కలను తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఈ 3 కిలోల మామిడికాయ ముక్కల్లోకి నేను ఒక బేషన్ తీసుకొని దానిలోకి అరకిలో ఆవపిండి, అరకిలో కారం, అరకిలో సాల్ట్, 2 స్పూన్స్ మెంతుల పొడి, 2 స్పూన్స్ మెంతులు, పావు కిలో వెల్లుల్లి తీసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఆ తర్వాత ఈ 3 కిలోల మామిడికాయ ముక్కల కోసం 1 కిలో వేరుశనగ నూనె నేను ఇక్కడ వాడాను. ఆ నూనెని ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెంగా ఆయిల్ని వేసుకుంటూ ఈ మామిడికాయ ముక్కల్ని అందులో కలుపుకుంటూ ఆ కారం మిశ్రమంలోకి వేసుకున్నా. అలా మామిడికాయ ముక్కల మొత్తాన్ని కొంచెంగా వేరుశనగ నూనెలో కలుపుకుంటూ ఆ తర్వాత ఆ కారం మిశ్రమంలో వేసుకుంటూ ఒక క్యారేజ్ తీసుకొని దానిలోకి ఆ మామిడికాయ ముక్కల మిశ్రమాన్ని మొత్తాన్ని నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. అలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న మామిడికాయల ముక్కలు పైకి వచ్చిన తర్వాత ఆ పైన కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఎందుకంటే ఇలా వేయడం వల్ల అది పొంగకుండా ఉంటుంది. ఆ తర్వాత 3 డేస్ తర్వాత ఆ మామిడికాయ ముక్కల మిశ్రమాన్ని ఆ క్యారేజ్లోంచి ఆ బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇలా బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 3 డేస్ తర్వాత మనం ఈ బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దానిలోకి మొత్తాన్ని ఒకసారి టేస్ట్ చూడాలి. ఆవపిండి, కారం, సాల్ట్, మెంతులు సరిపోయే లేదో ఒకసారి చూసుకొని మనకి ఏదైనా తక్కువగా అనిపిస్తే మళ్ళీ మనం వాటిని యాడ్ చేసుకోవచ్చు. మేము తీసుకున్న కొలతల ప్రకారం మాకైతే అన్నీ కరెక్ట్గానే సరిపోయాయి. కానీ మేము కొంచెం ఒక 1/2 లీటర్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం దేనిలోకైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ డబ్బాలోకి మేము మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. అలా చేసుకున్న తర్వాత ఇంకా మోస్ట్ అవైటెడ్ మనందరికీ తెలిసిందే కదా, ఆ బేషన్లో కొంచెం వేడివేడి అన్నాన్ని వేసుకొని అది బాగా కలుపుకొని అందరికీ ముద్దలు పెట్టాము. అప్పుడు అందరినీ టేస్ట్ అడిగినప్పుడు చాలా బాగా వచ్చిందని చెప్పారు.